ఓం నమో వెంకటేశాయ. మెసేజ్ కన్నా ముందు తిరుమల కొండపైన గురించి చెప్తాను సార్. ఈరోజు ప్రోగ్రాం గురించి ఎక్కువగా మళ్ళా డౌట్స్ ఉండదు. రామానుజాచార్యుల వారు తెలుసు అందరికీ? ఎవరెవరు తెలుసు చేతులు ఎత్తండి. వారికి ఒకసారి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఒకసారి రామానుజాచార్యుల వారు ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఇది మాదిరి మీటింగ్ పెట్టుకున్నప్పుడు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆ స్వామి దగ్గర ఒక కొలను తవ్వి ఆ కొనల్లో ఉన్నటువంటి నీళ్లతో పుష్పాలు ఏర్పాటు చేసి స్వామివారికి అర్పించాలి, ఇక్కడి నుంచి ఎవరైనా వెళతారా అనేసని అప్పుడున్నటువంటి రామానుజాచార్యులు అడిగితే అక్కడి నుంచి ఒక అతను చేయిస్తున్నాడు, నేను వెళతాను అనేసని. ఎప్పుడైతే ఆయన చేయిస్తున్నాడో ఆ చేయిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అనంతాళ్వారు వారు. వారికి వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఆయన నేరుగా తిరుమలకి రావడం జరిగింది. వస్తూ వస్తూ వాళ్ళ భార్య ఆయన ఇద్దరు తిరుమలకి రావడం జరిగింది. వాళ్ళ భార్య కడుపుతో ఉంది. కడుపుతో ఉన్నప్పుడు కొలను మొదలుపెట్టినారు. భార్యాభర్తలు ఇద్దరు తవ్వను మొదలుపెట్టారు. తవ్వుతూ ఉండేటప్పుడు ఒక 10 అడుగులు తవ్వారు, 20 అడుగులు తవ్వారు. తవ్విన తక్షణమే నేరుగా స్వామివారికి తన భక్తుడు కడుపుతో ఉన్నటువంటి భార్యతో సహా వచ్చి ఆడు తవ్వుతున్నాడు అనేసని ఇమీడియట్గా ఏం చేశాడంటే ఒక చిన్న పిల్లవాడి రూపంలో స్వామి అతని దగ్గర అనంతాళ్వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు భార్యాభర్తలు ఇద్దరు ఈ మరి కోనేరు తవ్వుతున్నారు కాబట్టి నేను కూడా అవకాశం ఇండి నేను ఆ కోనేరు తవ్వే అవకాశం నాకేంటంటే, లేదు మా గురువు గారు రామానుజాచార్యుల వారు మా గురువు గారు నాకు నేను మాటిచ్చి వచ్చాను, నేను చెప్పిన ఆయన ఏ పని అయితే చెప్పాడో ఆ పని నేను ఖచ్చితంగా చెయ్యాలి అనేసని ఆ పిల్లవాడికి చెప్తారు. అంటే ఆ పిల్లవాడు వెంకటేశ్వర స్వామి అనేసని అనంతాల వరకు తెలియదు. అలా తవ్వుతూ ఉండేటప్పటికి తన భక్తుడు ఇంత బాధపడుతున్నాడే, కడుపుతో ఉండే భార్యతో కూడా కడుపుతో ఉన్న భార్యతో కూడా బాధపడుతున్నాడని ఇమీడియట్గా ఏం చేశారంటే, రాత్రి పడుకున్నప్పుడు ఈయన వెళ్ళేది వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లవాడి రూపంలో వెళ్ళి మళ్ళీ ఆయన తవ్వన మొదలుపెట్టాడు. అట్లా కోనేరు తవ్వుతూ ఉన్నాడు. మొదటి రోజు చూస్తే 20 అడుగులు తవ్వాను, పక్క రోజు చూస్తే 30 అడుగులు ఉంది, ఏంది రబ్బా అనుకున్నాడు. అట్లా 2 రోజులు చూస్తే ఈ కార్యక్రమం ఎవరో చేస్తున్నారనేసని అనంతాళ్వారు ఏం చేశారంటే, ఒక రోజంతా మేలుకొని ఉండి ఎవరో ఇక్కడికి వస్తున్నారనేసని నేరుగా మేల్కొనేటప్పటికి వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లవాడ రూపంలో నేరుగా ఆ కొలను తవ్వను మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకునేసినాడు. ఎవరు? అనంతాళ్వారు. ఆ అబ్బాయి వెంకటేశ్వర స్వామి అని ఆయనకు తెలియదు. పట్టుకున్న తక్షణమే నేరుగా ఆయన పరిగెత్తా ఉండేటప్పటికి ఆడ ఒక గడ్డపార ఒకటి ఉంది. ఆ గడ్డపారతో ఇసిరేయడం జరిగింది. ఎప్పుడైతే ఇసిరేశారో వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ తగిలిన తక్షణం వెంకటేశ్వర స్వామి ఆ దెబ్బతో కూడా రక్తం మడుగుల్లో నేరుగా పరిగెత్తా నేరుగా గుళ్ళోకి వెళ్ళిపోయినాడు చిన్న పిల్లవాడి రూపంలో. ఈ అనంతాళ్వారు ఏం చేశారంటే, నేరుగా వెనకంటే ఈ రక్తం మడుగుల్ని చూసుకుంటూ పోతే నేరుగా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం దగ్గర నుంచి రక్తం కారుతా ఉంది. వచ్చినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి అనేసని బోరుని ఏడుస్తూ ఆ కాళ్ళ మీద పడిపోయినప్పుడు అప్పుడు వెంకటేశ్వర స్వామి అనంతాళ్వారిని లేపి, అయ్యా ఈ మాదిరి నా భక్తుడు ఇంత పని చేస్తుంటే నాకు మనసు చెలించిపోయింది కాబట్టే నేను అక్కడికి వచ్చాను, నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు అని అంటే, ఈ రక్తక మడుగులు పరిష్కారం ఏమనంటే అక్కడ ఉన్నటువంటి పచ్చకర్పూరం తీసి పెట్టమన్నాడు. ఆ పచ్చకర్పూరం ఎప్పుడైతే ఇక్కడ పెట్టారో ఆ రక్తం అనేది ఆగిపోయింది. దాని వారసత్వం ఈ రోజు వరకు కూడా అనంతాళ్వారు వారి కుటుంబమే ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఆ యొక్క పచ్చకర్పూరం ఎత్తుకొని పోయి ఇప్పుడు కూడా పెడుతున్నారు. అనంతాళ్వారికి వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మీరు గుళ్ళో నుంచి బయట వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు అంటే పోయేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు అనంతాళ్వారు గుణపం అని రాసుంటారు. గుళ్ళో నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా చూడొచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం పెట్టబోయే ధ్యాన కార్యక్రమము సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి కోనేరు తవ్వినటువంటి అనంతాళ్వారు తోటలోనే మనం ఇప్పుడు ధ్యానం పెడుతున్నాము. మనం అందరం అక్కడికి చేరుతాం. అక్కడికి చేరిన తక్షణమే ఎవరు ఇది ఏమిరా అంటే పిఎంసి యాక్ట్ రూల్స్ ప్రకారము పిఎస్ఎస్ఎం అనుబంధమైన పిఎంసి రూల్స్ ప్రకారం మన ఉదయం ధ్యానము సాయంత్రం ధ్యానము ఇక్కడ యథాప్రకారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదయం ధ్యానం అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు మధ్యాహ్నం ధ్యానం యథాప్రకారం ఉంటుంది. తిరుమల కొండపైన సాయంత్రం 6 నుంచి 9 దాకా ధ్యానం ఉంటుంది. ఎవరైనా రాదలుచుకున్న వారు మీ బస్సు మన 3 చోట్ల బస్సు ఉంటుంది. ఒకటి భూదేవి కాంప్లెక్స్ అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది. రెండోది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి నేరుగా యథాప్రకారం మీ ఛార్జీలతోనే బస్సుల్లో అక్కడికి వచ్చేసిన తక్షణమే ఆ ప్రదేశంలో ధ్యానం చేసుకుంటాం.
కరెక్ట్గా 7 గంటల 10 నిమిషాలు 7 గంటల 20 నిమిషాలకి స్వామివారి గరుడ వాహనం కూడా స్వామివారు దాడి వస్తారు. అక్కడ స్వామివారిని కూడా ఎవరైతే మాకు దర్శన భాగ్యం లేదన్నప్పుడు స్వామివారే ఈరోజు గరుడ వాహనంలోకి అక్కడికి వస్తారు కాబట్టి స్వామివారిని కూడా అక్కడ మనం దర్శనం చేసుకొని యథాప్రకారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక పెద్ద కళ, ఒక కోరిక, ఎప్పటికైనా కానీ మాడ వీధులలో 1,00,000 మంది ధ్యానం చేయాలనేసరి పత్రిసారి కోరిక. దాంతో భాగంగానే 2001లో మనం ధ్యానం చేసుకోవడం కొద్ది పద్ధతితో ఈరోజు మనము మాడ వీధులలో కూడా యథాప్రకారం మాడ వీధులలో కూడా మనం ధ్యానం చేసుకుంటాము. 9 గంటల వరకు మనం అక్కడ ఉంటాము. 9 గంటల పైన ఎవరన్నా అక్కడ ఉండాలనుకున్న వారుంటే యథాప్రకారం ధ్యానం చేసుకోవచ్చు. అదే మాదిరిగా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, పిఎస్సి అక్కడ కానీ వెళ్ళిన పిఎస్సి 5 అని అడిగినారంటే అక్కడ 5,000 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకి అందరికీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఆధార్ కార్డు ఎత్తుకొని పోయిన తక్షణమే లాకర్ కావాల్సిన వారు ఆధార్ కార్డు ఎత్తుకొని పోతే అక్కడ వాళ్ళు మన లాకర్స్ కూడా ఇస్తారు. అక్కడే భోజనం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారే భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అకామిడేషన్ అంతా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ అక్కడ నైట్ ఉండాలంటే అక్కడ స్టే చేసుకోవచ్చు. అదే మరి అనంతాల తోటలో కలుస్తాం మనమందరం. యథాప్రకారం మనం అక్కడ ధ్యానం చేసుకుంటాం. మాడవిల్లల్లో 9 గంటల వరకు ధ్యానం చేసుకుంటాము. ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళంతా నేను అక్కడ ఉంటాను. అలాగే కొద్దిమంది పిఎంసి టీం కూడా అక్కడ ఉంటుంది. ఇది తిరుమల కొండపైన పెట్టేటటువంటి కార్యక్రమం మన కోసం పెడుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి మనం అందరం ఈ కార్యక్రమం అయిపోయినాక యథాప్రకారం మనం అక్కడ కలుస్తాము. పిఎంసి ఛానల్ వాళ్ళకి అవుతారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మాడవీధులలో మనం అందరం ధ్యానం చేసుకుంటాము. ఆ ప్రదేశాలంతా చూసుకుంటాము. నేను నైట్ అంతా ఉండాలి అని మీరు ఇంకొక చాలా ఉంటాయి డౌట్స్. లగేజ్ ఎవరన్నా కొండకి ఎత్తుకోలేని పోలే వాళ్ళు ఎవరన్నా ఉండేటట్టుగా ఉంటే మన మహతి ఆడిటోరియం కింద సెల్లార్ ఒకటి ఉన్నది. ఆ సెల్లార్లో ధ్యానం సెల్లార్లో అందరూ అఖండ ధ్యానం జరుగుతుంది. ఆ సెల్లార్లో లగేజ్ పెట్టుకునేసేయండి. యథాప్రకారం రాత్రి 10 గంటల తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేయరు. తెల్లవారుతో 5 గంటలకు ఓపెన్ చేస్తారు కాబట్టి లగేజ్ కూడా 5 గంటలకు తీసుకొని పోయే ప్రయత్నం కూడా మన పిఎంసి వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మరి ఒకసారి చెప్తున్నారు, ఎవరి పాటికి వాళ్ళు బస్సుల్లో వచ్చేసేయండి. భోజనాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి భోజనాలు వాళ్ళ వసతి స్వామివారి వసతి స్వామివారి భోజనమే మనం అందరం తిరుమల కొండపైన భోంచేస్తాము. రావాల్సిన వారందరూ అనంతాల వారి తోట సాయంత్రం 6 గంటలకంతా ఈరోజు సాయంత్రం 6 గంటలు రావాల్సిందే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.